అందరికీ నమస్తే. ఇతను ఒక హ్యాండిక్యాప్డ్. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా! ఇతనికి సాధారణంగా 70% హ్యాండిక్యాప్డ్ ఉన్నది. కాకపోతే గవర్నమెంట్ ప్రకారంగా 80% ఉండాలి. సో, కనుక ఇతనికి ఒక 3 వీలర్ బ్యాటరీ వెహికల్ కావాలి అని చెప్పేసి నాకు తెలిసింది. సో, ఆ బ్యాటరీ వెహికల్ నేను స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చాను. ఇతని కళ్ళల్లో ఆనందం చూశారు కదా! ఆ స్పాన్సర్ చేసిన తర్వాత అలాగే మీరు కూడాను మీ మంచి మనసుతోని ఇలా ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సాయం చేసే మనసు ఉంటే సాయం పొందడానికి చాలామంది ఉన్నారు. సాయం కోసం మీ మంచి మనసుతోని మీరు ఏ చిన్న సాయం అయినా ఎవరికైనా చేయండి. అది దేవుడికి ఇచ్చే పెద్ద వరం. మీలాంటి వాళ్ళు ఇచ్చే పెద్ద వరం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ చిన్న సాయం చేసి నాకు చాలా ఆనందంగా ఉంది ఈ చిన్న సాయం వల్ల. బాదిరెడ్డి విజయ్ ప్రసాద్ సేవలు అమూల్యమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావులు గురువారం అన్నారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం భగీరథపురం గ్రామానికి చెందిన నిరుపేద కోరాడ మోహన్ రావు ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ కోసం అభ్యర్థించగా అనివార్య కారణాల వలన కార్యరూపం దాల్చలేదు. అక్కడే వికలాంగుల సహాయార్థం సోమవారం విధులు నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ గమనించగా ఆంధ్ర సీమాన్గా విధులు నిర్వహిస్తూ స్థానిక కత్తెరవీధికి చెందిన బాదిరెడ్డి అప్పారావు నాగమణుల కుమారుడు విజయ్ ప్రసాద్ ముందుకు వచ్చి అందించిన సహకారంతో సుమారు 30,000 రూపాయల విలువగల ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ను రెడ్ క్రాస్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు, సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావులు మాట్లాడుతూ ఆపదలో ఉండే వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, ఈరోజు బాదిరెడ్డి విజయప్రసాద్ అందించిన సహకారం మరువలేనిదని, ఒక సీమాన్గా విధుల్లో ఉంటూ సేవ రూపంలో ముందుకు రావడం హర్షణీయమన్నారు. అలాగే రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ చొరవ అనివార్యమన్నారు. ఈ కార్యక్రమంలో బాధితుడు కోరడ మోహన్ రావు, రెడ్ క్రాస్ సభ్యులు, పెద్దపాడు సేవకులు బొట్ట సాయికుమార్, పొడుగు చరణ్, ఉర్లం శివతేజ తదితరులు పాల్గొన్నారు. విజయప్రసాద్ సేవలు అమూల్యమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చల మండలం భగీరథపురం గ్రామానికి చెందిన నిరుపేద కోరాడ మోహన్ రావు ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ కోసం అభ్యర్థించగా అనివార్య కారణాల వలన కార్యరూపం దాల్చలేదు. అక్కడే వికలాంగుల సహాయార్థం విధులు నిర్వర్తిస్తున్న రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ గమనించగా ఆంధ్ర సీమాన్గా విధులు నిర్వర్తిస్తూ స్థానిక కత్తెరవీధికి చెందిన బాదిరెడ్డి అప్పారావు నాగమణిల కుమారుడు విజయప్రసాద్ ముందుకు వచ్చి అందించిన సహకారంతో సుమారు 30,000 రూపాయలు విలువగల ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ ను రెడ్ క్రాస్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా బాధితునికి ఈరోజు అందించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు, సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావులు మాట్లాడుతూ ఆపదలో ఉండేవారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, ఈరోజు బాదిరెడ్డి విజయప్రసాద్ అందించిన సహకారం మరువలేనిదని, ఒక సీమాన్ గా విధుల్లో ఉంటూ సేవా రూపంలో ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బాధితుడు కోరాడ మోహన్ రావు, రెడ్ క్రాస్ సభ్యులు పెద్దపాడు సేవకులు బొట్ట సాయికుమార్, బొడుగు చరణ్, ఉర్లం శివతేజ తదితరులు పాల్గొన్నారు.